హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డిఆర్డిఓలోని కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇందులో మనకి ఎక్కడంటే డిఆర్డిఓ హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. మంచి శాలరీ ఇంక్రిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అండ్ ఆల్సో పర్మనెంట్ కూడా చేస్తారు. అయితే దీనికి ఎలాంటి ఎగ్జామ్ పెట్టట్లేదు, రిజిస్ట్రేషన్ అంతా ఏం లేదు. జస్ట్ నార్మల్గా ఒక ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్గా వీళ్ళైతే తీసుకుంటున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ అనేది చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అంతా ఏమి ఇవ్వట్లేదు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళే ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయితే అవ్వండి. ఇప్పుడు ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అండ్ నాకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మ్యానేజ్, ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్తాం. సో చూసేయండి, ఇక్కడైతే మనకి ఏమి ఇచ్చారంటే చూడండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ హైదరాబాద్, వన్ ఆఫ్ ద ప్రైమరీ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయితే ఇచ్చాడు. సో ఎంగేజ్డ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ మిసైల్ సిస్టమ్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ ఫోర్స్ అని ఇచ్చేసి, ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో అని అయితే ఒక ఇది పోస్టులు అయితే భర్తీ చేశారు. చూడండి, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఇక్కడ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద యంగ్ అండ్ మెరిటరీస్ ఇండియన్ నేషనల్స్. సో ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అంట. సో ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. ఇప్పుడు దీనికైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, దాన్ని ఫిల్ చేసి వీళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి చూడండి ఎంత స్టైఫండ్ అనేది ఇస్తారంటే 37,000 వరకు అయితే స్టైఫండ్ అనేది ఇస్తారు పర్ మంత్. అంటే ఇది ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్. సో ట్రైనింగ్లో స్టైఫండ్ మాత్రమే ఇస్తారు, శాలరీ అంత కాదు. ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు శాలరీ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం స్టైఫండ్ ఓన్లీ 37,000. అండ్ ఇక్కడ ఇంకేమి ఇచ్చారు ఏంటంటే మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంట. సో ది మెడికల్ ఫ్యాకల్టీస్ ఫర్ ద సెల్ఫ్ ఓన్లీ విల్ బీ ఎక్స్టెండెడ్ త్రూ ఎంఐ రూమ్ ఇన్ ద ల్యాబొరేటరీ అని ఇచ్చారు. సో మనకి మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంట. అండ్ ఇంకేమి ఇచ్చారంటే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ది అప్పర్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఆఫ్ 20 years యాజ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్. ద అప్పర్ ఏజ్ లిమిట్ షాల్ బి రిలాక్స్డ్ టు బి ద క్యాండిడేట్స్ బిలాంగ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ 5 years, ఫర్ ఓబీసీ కేటగిరీ 3 years ఇచ్చారు. అంటే నార్మల్ ఏజ్ అంతా 28 years ఇచ్చారు. ఇంకా దానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఆల్సో మనకి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years అయితే ఇచ్చారు. సో ఇది ఎక్కువ అయితే ఏజ్ రిలాక్సేషన్ అంతా ఏమి ఇవ్వలేదండి, నార్మల్గా ఇదే ఇచ్చారు, అదొకటి. అండ్ ఇక్కడ అప్లికేషన్స్ ప్రాసెస్ ఏమి ఇచ్చారు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే బ్రింగ్ దేర్ డ్యూలీ కంప్లీటెడ్ అప్లికేషన్ యాజ్ పర్ ఎన్క్లోజ్డ్ ఫార్మాట్ విచ్ క్యాన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ మనకి డిఆర్డిఓ గవర్నమెంట్ ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంట వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్ షుడ్ రైట్ అండ్ ఇది బోల్డ్ లెటర్స్ అప్లికేషన్ ఫర్ జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ ఆన్ టాప్ ఆఫ్ ద అవైలబుల్ కవర్ అయితే ఇచ్చారు. సో ఇందులో మనకి ఎలా అంటే ఈ డిఆర్డిఓలోని అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందులో ఫిల్ చేసి పంపించండి అని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు, అదొకటి. అండ్ ఇంకేమి ఇచ్చారంటే డేట్ ఆఫ్ వెన్యూ వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. సో మనకి చెప్పాను కదా, దీనికి ఏం ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు, నార్మల్గా ఒక స్మాల్ ఇంటర్వ్యూ చేసి అయితే తీసుకుంటున్నారు. ఆ ఇంటర్వ్యూ డేటు టైమింగ్ ఎప్పుడంటే మనకి December 3rd, 4th అండ్ ఆల్సో 5th, 6th మినిమము 4 days అనేది ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి, అదొకటి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మనకి వెన్యూ ఎక్కడంటే
డిఎల్ఓఎంఐ డిఆర్డిఓ టౌన్షిప్ కంచర్ బ్యాంక్ హైదరాబాద్ అని అయితే ఇచ్చారు. సో రిపోర్టింగ్ టైము మార్నింగ్ 9-9:30 నుంచి ఉండాలంట. సో మనకి ఎంతవరకైనా ఇంటర్వ్యూ అనేది చేస్తారు, బట్ ఎండింగ్ డేట్ అనేది ఎండింగ్ టైం అనేది ఇవ్వలేదు కానీ బట్ రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారు. సో 9కి 9:30కి అంతా మీరు రిపోర్టింగ్ టైం అక్కడైతే ఉండాలి వీళ్ళైతే చెప్తున్నారు. సో అదైతే అండ్ నెక్స్ట్ మీరు ఏంటంటే రిపోర్టింగ్ ఇక్కడ నోట్ ఏమి ఇచ్చారు, క్యాండిడేట్స్ అరైవింగ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ టైం విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. సో మీరు రిపోర్టింగ్ టైంకి 9-9:30కి వెళ్ళకపోతే ఆఫ్టర్ 10కి ఇలా వెళ్తే మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేయరు, ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయ్యేలా అయితే చేయరు వీళ్ళైతే అదొకటి మెన్షన్ చేశారు. సో అదొకటి. ఇంకా ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అవార్డెడ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో మీ డిగ్రీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది ఏంటంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు సర్టిఫికేట్స్ లేకుండానే అప్లై చేస్తారు, అలా అయితే ఏం లేదు. ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్, మీ ప్రొవిజనల్స్, ఒరిజినల్స్ అన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండాలి డిగ్రీకి సంబంధించినవి. సో మీరైతే మీకు సర్టిఫికేట్స్ లేకుండా అయితే అప్లై అనేది చేయకండి. సర్టిఫికేట్స్ అన్నీ కంప్లీట్గా మీ దగ్గర ఉంటేనే అప్లై చేయాలి, అదొకటి. అండ్ ఇంకేం ఇచ్చారు ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ షుడ్ మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్ ఫర్ దేర్ స్టే అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ హైదరాబాద్. సో మీరు ఏంటంటే ఈ డిఆర్డిఓ ఆఫీస్కి వెళ్ళాలంటే మీరు ఓన్గా మీ ట్రాన్స్పోర్ట్ మీ వెహికల్తోనే వెళ్ళాలి, వీళ్ళంతా మనకి ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. సో అదొకటి. అండ్ ఇంకేమి ఇచ్చారంటే ఇక్కడ అన్ని సర్టిఫికేట్స్ ఉండాలంట, అండ్ ఇంకా అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నో టీఏడివి పెయిడ్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ ఫర్ జాయినింగ్ సెలెక్టెడ్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ టీఏడిఎస్ కూడా వీళ్ళు ఏమీ ఇవ్వట్లేదు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ మేబీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ వితౌట్ పీరియడ్ నోటీస్. సో ఈ వేకెన్సీస్ పెరగచ్చు తగ్గొచ్చు, బట్ మేము ఎలాంటి నోటిఫికేషన్ అనేది మెన్షన్ అనేది చేయట్లేదు అని అయితే ఇక్కడైతే చెప్పారు. అండ్ ఇది మెయిన్ అడ్రస్ డిఆర్డిఎల్. ఈ అడ్రస్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఎలాంటి లింక్స్ కానీ అప్లై లింక్ కానీ ఏమి ఇవ్వట్లేదు. మీరు ఈ అడ్రస్కి మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూకి అనేది వెళ్ళండి. ఇంకా ఏమి ఇచ్చారంటే ఇవి ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డిఆర్డిఎల్ నెంబర్స్ అయితే చాలా ఇచ్చారు. అన్నీ అంటే వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే ఇవి వర్కింగ్ డేస్ కదా, ఈ వర్కింగ్ డేస్లో మీరు ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఈ జాబ్ గురించి డీటెయిల్స్ కోసం కానీ, లేదా ఎంత శాలరీస్ ఉంటుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా ఫర్దర్గా ఇంకేమైనా ఇన్ ఫ్యూచర్లో వచ్చే జాబ్స్ గురించి కానీ మీరు ఏదైనా కనుక్కోవచ్చు. ఈ నెంబర్స్ చాలా ఇచ్చారు, వీటన్నిటికి కాల్ చేసి కనుక్కోండి. అండ్ చెప్పాను కదా ఇది చూడండి, అప్లికేషన్ ఫర్ అవార్డెడ్ ఫర్ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో డిఆర్డిఎల్ అనేది ఇచ్చారు కదా, ఇది అప్లికేషన్ ఫాము కంప్లీట్. ఇక్కడ ఫోటో, మీ యొక్క నేము, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి ఇవన్నీ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలా అన్నీ ఫిల్ చేసి ఫైనల్లీ సిగ్నేచరు, ప్లేస్, డేట్ ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇది కూడా అప్లికేషన్ మీరే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూ డేట్కి వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీతో పాటు తీసుకెళ్ళాలి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.